నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచై వ్లాగ్స్. ఇవాళ మన వీడియో దేని గురించి ఏంటంటే ఎన్బికే 111 అప్డేటు. ఆల్రెడీ మన 2 వీడియోలు కూడా చేసాము ముందుగా. బట్ ఈ వీడియోలో గోపిచంద్ మలినేని గారు ఒక సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. దాంట్లో అయితే సినిమా ఎలా ఉండబోతుందని అయితే ఒక హింట్ అయితే ఇచ్చారు. దాని గురించి మనం ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరొకసారి వెల్కమ్ టు చెంచై వ్లాగ్స్. మన నందమూరి బాలకృష్ణ, మన నందమూరి అందగాడు బాలయ్య గారు నటించబోయే ఎన్బికే 111 అప్డేట్ మూవీ అయితే ఆల్రెడీ వచ్చేసింది. మార్చి నుంచి షూటింగ్ అయితే జరగబోతోంది. గోపిచంద్ మలినేని గారు ఈసారి చాలా 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 స్ట్రాంగ్గా చూపించబోతున్నారు బాలయ్య గారిని. 3 గెటప్స్ ఉండబోతాయని క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటైతే గ్యాంగ్స్టర్ లుక్ ఉండబోతుంది, ఇంకోటి పొలిటికల్ టచ్ ఉండబోతుంది, ఇంకోటి క్యారెక్టర్ని అయితే రివీల్ చేయలేదు. బట్ 3 క్యారెక్టర్స్ అయితే చేయబోతున్నారు బాలయ్య గారు ఈ సినిమాలో. బాలయ్య గారు 3 క్యారెక్టర్ చేసిన మూవీస్ అన్నీ భారీ బ్లాక్ బస్టర్ పడ్డాయి. సో ఈసారి గోపిచంద్ మలినేని గారు వీరసింహారెడ్డి ఈ సినిమా అయితే మాత్రం ఫస్ట్ లుక్తోనే కామన్ ఆడియన్స్కి అలాగే బాలయ్య గారి అభిమానులకి పూనకాలు తెప్పించే ఫస్ట్ లుక్ అయితే తీసుకురావడం జరిగింది వీరసింహారెడ్డిలో. సో దానికి మించి ఈసారి యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే పొలిటికల్ టచ్ కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, అలాగే కామెడీ సన్నివేశాలు కానీ ఈ సినిమాలో వీరసింహారెడ్డి కంటే కొంచెం ఎక్కువగా బలంగా ఉండేటట్టు, సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయ్యే విధంగా స్టోరీ అయితే రెడీ చేసుకున్నట్టు గోపిచంద్ గారు మలినేని గారు చెప్పడం జరిగింది. సో ఇదే బాలయ్య గారు కూడా యాక్సెప్ట్ చేసి మార్చి నుంచి ముహూర్తం అయితే ఖరారు చేసేసుకున్నారు. 2027 సంక్రాంతికి బరిలో దిగబోతోంది సింహం అని చెప్పుకోవాలి. బాలయ్య గారు గత చిత్రాలకు ఎన్నడూ లేనంత విధంగా ఎన్బికే 111కి అయితే మాత్రం బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అఖండ 2 సినిమా అన్ని రికార్డులు కొడతాది అని హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఒక వారం డిలే అవ్వడం వల్ల, అనుకున్నంత రేంజ్లో కలెక్షన్ రాకపోవడం వల్ల బాలయ్య అభిమానులు కానీ కామన్ ఆడియన్స్ కానీ చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఎన్బికే 111 సినిమాలో బాలయ్య గారు ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అలాగే గోపిచంద్ గారు మలినేని గారు వీరసింహారెడ్డిలో ఆ పర్ఫార్మెన్స్కి ఇచ్చిన ధమాకా 10 రెట్లు ఉండబోతుందని చెప్పడం వల్ల సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే హ్యూజ్గా ఉన్నాయి. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి కొంచెం స్పెషల్గా సాంగ్స్ కూడా అయితే డిజైన్ చేసేదానికి గోపిచంద్ మలినేని గారు, తమన్ గారు మ్యూజిక్, ఇంకా మీరు ఊహించుకోవచ్చు తమన్ గారు ఏ రేంజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుందో. బాలయ్య గారు అంటేనే నందమూరి తమన్ అంటే బాలయ్య గారు అనే ఆ రేంజ్లో తమన్ గారు అయితే మాత్రం మూవీకి బాణీలు అనేది చాలా చక్కగా కట్టేదానికి రెడీగా ఉన్నారనమాట. సినిమా స్టోరీ లైన్ అయితే మాత్రం ఈసారి పక్కా మాస్ ఎంటర్టైనర్ ఉండబోతోంది. ఎందుకంటే ముందు అనుకున్న స్టోరీ చాలా టైం పడుతుంది. బాలయ్య గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగాను, అలాగే హిందూపురం ఎమ్మెల్యే, అలా ఒక పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, అలాగే సినిమాలు ఈ 3 బ్యాలెన్స్ చేసుకుంటూ పీరియాడికల్ డ్రామా సినిమా చేయాలంటే ఆల్రెడీ గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంత లాంగ్ టైం తీసుకొని సినిమా చేయాల్సిన అవసరం లేదు. సో ప్రస్తుత సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా పక్కా బ్లాక్ బస్టర్ మాస్ ఎంటర్టైనర్ అయితే కనుక సినిమా మీద పూనకాలు తెప్పించేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి గోపిచంద్ మలినేని గారు స్టోరీ లైన్ని మాత్రం ఒక రేంజ్లో రెడీ చేసుకున్నట్టు సమాచారం. మొన్న వేరే ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన దాంట్లో గోపిచంద్ మలినేని గారు ఇవన్నీ డిస్కస్ చేయడం అయితే జరిగింది. సినిమాలో సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుంది. ఈసారి నయనతార గారు ఏమన్నా సినిమా హీరోయిన్గా ఉంటారా ఉండరా అనేది క్లారిటీ లేదు. సో 100% నయనతార గారి హీరోయిన్గా ఉంటారని సమాచారం. ఎందుకంటే నయనతార గారు బాగా కలిసి వచ్చిన హీరోయిన్ బాలయ్య గారికి. చాలా సినిమాల్లో సింహ నుంచి శ్రీరామరాజ్యం, చాలా సినిమాల్లో ఆమె సిమ్రాన్ తర్వాత మళ్ళీ మంచిగా బాలయ్య గారికి జోడీగా సెట్ అయ్యారనమాట. మంచి హిట్లు కూడా పడ్డాయి. కాబట్టి నయనతార గారిని కొనసాగిస్తారని సమాచారం. సో ఇంకా నయనతార గారి పర్ఫార్మెన్స్, బాలయ్య గారి ఊరా మాస్ యాక్షన్ ఈ సినిమాకి ప్లస్ అయ్యి తమన్ గారు బాణీలు కూడా కలిసి సినిమా మరింత రంజుగా తయారయ్యేదానికి రెడీ అవుతుంది. సంక్రాంతి 2027 అయితే ఈసారి మామూలుగా ఉండదు. బాలయ్య గారి హంగామాతో సంక్రాంతి అయితే మనం బలంగా జరుపుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ఇవాళ అప్డేటు. నిజంగానే చాలా సంతోషంగా ఉంది. గోపిచంద్ మలినేని గారు కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం అనేది కూడా చాలా సంతోషం. బాగా స్టోరీ లైన్ కుదిరిందని తెలియజేశారు. సో ఇదే ఊపుతో బాలయ్య అభిమానులందరూ రెడీగా ఉండండి. మనం నెక్స్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచై వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.